ఓకే ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ స్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో ఈ మనీ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది ఇక్కడ రాంగ్ డెసిషన్స్ తీసుకుని రాంగ్ వేలో హ్యాండిల్ చేసి లైఫ్ లాంగ్ కూడా సఫర్ అవుతున్న వాళ్ళు మన మధ్యలో తప్పకుండా ఉండి ఉండవచ్చు. కాబట్టి అలా మన జీవితం మారకుండా ఉండటం కోసం, అలాగే ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్నవారు కూడా ఏ విధంగా ఇక నుంచి మరి ఫైనాన్స్ విషయంలో, మనీ విషయంలో ఏ విధంగా ముందుకు నడుచుకోవాలి అన్న విషయాల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. మనీ మేనేజ్మెంట్ అయితే ఈరోజు బైబిల్ దాని గురించి ఏం చెప్తుంది, ఈ విషయంలో మనం ఎలా వైస్గా జీవించాలి అనే విషయాలని మనకు నేర్పించడానికి సీనియర్ మోస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ అనేక సంవత్సరాల నుంచి బైబిల్ని బోధిస్తూ, బైబిల్ని ఆచరిస్తూ, మరి అనేక మంది కుటుంబాలు కట్టబడ్డానికి దేవుడు బలంగా వాడుకున్నటువంటి సాధనమైనటువంటి ఫ్యామిలీ కౌన్సిలర్, గాడ్ సర్వెంట్ కె అబ్రహాం థోమస్ గారు మన మధ్యలో ఉండడం నిజంగా మనందరికీ ఆశీర్వాదకరం. వారు నేను అడగగానే ఈ యొక్క విషయాన్ని తీసుకోవడానికి వారు సంతోషంగా అంగీకరించారు. తప్పకుండా ఈ క్లాస్ మీకు చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. మీరు ఎండ్ వరకు కూడా చూడవలసిందిగా మనం చేస్తున్నాను. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే Q&A సెషన్ కూడా ఉంటుంది. మీరు బ్రదర్ని మీరు అడగవచ్చు, మీ క్వశ్చన్స్ అడగవచ్చు. ఆయన చక్కటి సమాధానాలు, సలహాలు మీకు ఇస్తారు. ఓకే, మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే అచ్చయ్, we can start our class. Okay. Praise the Lord and greetings to everyone in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. Money management or financial management is a very vast subject and a very technical subject. ఈ మనీ మేనేజ్మెంట్ లేదా ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది ఒక విస్తృతమైనటువంటి అంశం. However, we are not going to make it very vast and very technical. We are going to have share things as simple as possible. అయితే చాలా విస్తృతమైనటువంటి అంశము, చాలా టెక్నికల్ విషయం కూడా. కాబట్టి మనకి ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి ఎంత సింపుల్గా, ఎంత సరళంగా మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. Financial managers are experts in money matters. ఈ ఫైనాన్స్ మేనేజ్ చేసే వాళ్ళలో ఈ యొక్క డబ్బు విషయంలో చాలా ఎక్స్పర్ట్ గా ఉంటారు. No company will hire a man as their financial advisor unless he has a good understanding of different aspects of money, the making of money, the spending of money, the saving of money, the bookkeeping of money, the auditing of money, so many. చూడండి, ఎవరైనా ఒక కంపెనీ, ఎవరైనా ఒక వ్యక్తిని ఫైనాన్స్ మేనేజర్గా లేకపోతే ఫైనాన్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పెట్టాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి మరి అనేక విషయాల మీద అవగాహన కలిగి ఉన్నాడా లేదా, అకౌంట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ వ్యక్తి మేనేజ్ చేయడం వచ్చా, అకౌంట్స్ మీద, లేకపోతే దానికి సంబంధించి అన్ని విషయాలు ఆ వ్యక్తికి అవగాహన ఉందా లేదా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఆ వ్యక్తికి ఆ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. When big topics are handled, in an hour for purpose of day-to-day life, I definitely have to leave many things out and just choose and pick areas which I think will be useful for you. కాబట్టి ఈ సమయంలో ఈ టాపిక్ అనేది చాలా పెద్దది కాబట్టి, మనకున్న సమయం తక్కువ కాబట్టి, మనకి ప్రాక్టికల్గా ఉపయోగపడే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం నేను చెప్తాను. కొన్నిటిని విడిచిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. In 1 Corinthians 14:40, Paul made a very pertinent statement that applies to money and other areas. Simply it is,
let all things be done decently and in order. మొదటి కొరింథీ 14:40 అనే వచనంలో మనం చూసినట్లయితే పౌలు అంటాడు, సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనీయడి అని చెప్పేసి అంటాడు. దీన్ని మనము ఈ ఫైనాన్షియల్ విషయంలో కూడా అప్లై చేసుకోవచ్చు. So things are money management also have to be done decently and in order. ఈ యొక్క ఆర్థిక పరమైన విషయాల్లో కూడా మనము మర్యాదగా క్రమంగా మనం వాటిని హ్యాండిల్ చేయాలి. You can handle money indecently and out of order. కాబట్టి డబ్బు విషయంలో కూడా మీరు క్రమంగా డీసెంట్గా దాన్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. Then money management will be a liability, a burden, it will be messy. మీరు కనుక వాటిని మర్యాదగా క్రమంగా హ్యాండిల్ చేయకపోతే అది మీకు భారం అయిపోతుంది, మీరంతా కూడా చిక్కుల్లో పడిపోయే ప్రమాదం ఉంది. When it comes to money, few people do it decently and in order. That's my feeling. కొంతమంది ఈ డబ్బు విషయానికి వచ్చేసరికి చాలా మర్యాదగా క్రమంగా నడుచుకుంటారని నా యొక్క ఫీలింగ్. Some people do it, in order as far as accounting point is concerned. కొంతమంది అయితే అకౌంటింగ్ సంబంధించి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు చేస్తారు, కానీ but they do not make money decently. కానీ వాళ్ళు డబ్బుని మర్యాదగా సంపాదించరు. And they do not spend sometimes money orderly. కొన్నిసార్లు వారు ఆ యొక్క డబ్బుని క్రమ పద్ధతిలో కూడా వారు వినియోగించరు, ఖర్చు పెట్టరు. We need to learn how to make money decently, how to manage it orderly, how to save it, and every aspect of it needs to be done as a Christian and as an expert. చూడండి, మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మర్యాదగా ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి, దాన్ని క్రమంగా ఎలాగా దాన్ని మేనేజ్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అన్నది కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనము మనీ మేనేజ్మెంట్ని సక్రమంగా చేయగలం. Now, concerning money management, there are 4 important areas that need to be discussed. మనీ సంబంధించి లేదా మనీ మేనేజ్మెంట్ సంబంధించి 4 ప్రాముఖ్యమైన ఏరియాస్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. And you know that these areas cannot be discussed in 1 hour, adequately. So I will just touch some things here and there for your benefit. ఈ 4 అంశాలు కూడా మనకి ఈ గంటలో మాట్లాడుకోవడం అనేది చాలా కష్టతరము. కాబట్టి వాటిని టచ్ చేస్తూ సాధ్యమైనంత వరకు మీకు ప్రయోజనకరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. The first area concerns making money. మొట్టమొదటిది ఏంటంటే డబ్బుని సంపాదించడం. Unless you make money, you cannot manage money. డబ్బుని సంపాదించకపోతే డబ్బుని ఎలా మేనేజ్ చేస్తాం? There is no meaning in talking about money management with people who have no money to manage. కాబట్టి డబ్బును సంపాదించని వారి గురించి మనీ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. It is like a man said that I am an expert in child rearing. My only problem is that I don't have children. ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది, నేను పిల్లల పెంపకంలో నిష్ణాతుణ్ణి, కానీ నాకున్న సమస్య ఏంటంటే నాకు ఒక్క పిల్లగాడు కూడా లేడు, ఒక్క బిడ్డ కూడా లేదు అన్నట్లు. What is the meaning of saying I'm an expert in bringing up children, but I don't have any children to bring up? నాకు పిల్లల్ని పెంచడం ఎలాగో నాకు బాగా తెలుసు, కానీ నాకు పిల్లలు లేరు అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. The same way, I have no money to spend, I have no money, but I'm an expert in money management. డబ్బులు ఖర్చు పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు,
కానీ నేను మనీ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ని, నిష్ణాతుని అని చెప్తే దానికి అర్థం ఏంటి? So I know that probably I should be talking about money making to many of you because you have problem with money, lack of money. కాబట్టి నేను ఎక్కువగా మీతో ఏం మాట్లాడాలంటే డబ్బుని ఎలా సంపాదించాలి అన్న విషయం గురించి ఎక్కువగా మీతో మాట్లాడాలి. Now the second area that we need to talk about money management is money spending. రెండోది ఈ మనీ మేనేజ్మెంట్లో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి. Many people have money but they don't know how to spend properly money. చాలా మందికి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ డబ్బుని ఎలాగా క్రమ పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలియదు. They get a good amount of a salary on the first of the month, but by 15th of the month, they go out to borrow money, to beg money. చాలా మందికి వాళ్ళకి ఫస్ట్ తారీఖు చాలా చక్కటి శాలరీ వచ్చేస్తుంది, కానీ 15వ తారీఖు కల్లా వాళ్ళ చేతిలో డబ్బంతా ఖాళీ అయిపోయి మరలా అప్పులు చేయడం కోసం వాళ్ళు ప్రయాసపడతా ఉంటారు. They go to their friend who works with them and make the same amount of money or even less money to borrow some money from them. వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి తోటి సహ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి, అరే బాబు నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఎంతో కొంత డబ్బులు అని చెప్పేసి వాడి దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. Maybe your friend has a bigger family and more expenses, but he has no need to borrow money. He is able to lend money to others. చూడండి, బహుశా మీ యొక్క స్నేహితుడికి మీకంటే పెద్ద ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఆయన కూడా అయినప్పటికీ కూడా ఆయన ఇట్లా మీలాంటి పరిస్థితి ఆయన కలగకుండా పైగా ఇంకా ఇచ్చే స్థితిలో ఉన్నాడేమో. So I think a special class should be there on how to spend money wisely. That may be the need for some of you. అలాగైనట్లయితే మనకి ఈ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అన్న దాని మీద ఒక స్పెషల్ క్లాస్ అవసరం అయి ఉండొచ్చు. మీలో కొంతమందికి అది ప్రాముఖ్యమైన అంశం కావచ్చు. The third area we need to talk about money management is how to save money. మూడవదిగా మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే డబ్బుని ఎలా మనము పొదుపు చేయాలి, ఆదా చేయాలి, సేవ్ చేయాలి. There are many people who do not save anything. I mean, absolutely nothing they have. కొంతమంది ఉంటారు, వాళ్ళు అసలు ఏమి సేవ్ చేయరు, ఏమి పొదుపు చేయరు. పొదుపు ఖాతా అనేది వాళ్ళకి జీరో. Of course, they will say, I trust in God for all my needs, so I don't believe in saving. బహుశా వాళ్ళు ఇలా చెప్పొచ్చు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కాబట్టి నా అవసరాలను దేవుడే తీరుస్తాడు కాబట్టి నా అవసరాల కోసం నేను దాచుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళు బహుశా ఇలా కూడా చెప్తారేమో. But the Lord who gave us the word of God has said many things about saving in this Bible. ఏ దేవుడైతే మనకి బైబిల్ ఇచ్చాడో, వాక్యాన్ని ఇచ్చాడో, అదే దేవుడు తన వాక్యంలో సేవింగ్స్ గురించి, దాచుకోవడం గురించి, పొదుపు గురించి చాలా వాక్యాలు రాయించి పెట్టాడు. The fourth area that we needed to talk about money management is how to maintain records or accounting of money. నాలుగవదిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మనీ మేనేజ్మెంట్లో ఈ డబ్బుకు సంబంధించినటువంటి అకౌంట్ రికార్డ్స్ అనేది మనం మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. You don't need to be a BCom or MCom or a chartered accountant to keep proper records of money. ఈ యొక్క మనీకి సంబంధించినటువంటి రికార్డ్ మెయింటైన్ చేయడానికి, అకౌంట్ మెయింటైన్ చేయడానికి మీరు బీకామో, ఎంకామో లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. You can learn it. It's simple thing. Money comes, you spend, and you save some. అది You చాలా keep account of that. చాలా సింపుల్ థింగ్. మీకు ఎంత డబ్బు వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మీరు ఆదా చేశారు, అవన్నీ కూడా జస్ట్ రాసుకోవడమే. But there are
certain ways to keep the records, because if someone has to look at it and audit it, or you have to present it for government purpose, the government requires you to record it in certain format. You have to know what the format is. అయితే మీరు ఈ యొక్క అకౌంట్స్ని మెయింటైన్ చేసి రికార్డ్ చేసేటప్పుడు మీరు కొన్నిసార్లు కొంత పద్ధతుల్ని లేకపోతే కొన్ని నియమాలని అనుసరించాల్సి వస్తుంది. ఆ యొక్క అకౌంట్స్ మీకు రేపొద్దున గవర్నమెంట్ వారికి మీరు అవి సబ్మిట్ చేయాలంటే దానికి ఒక ఫామ్, దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతి మీకు తెలిసి ఉండాలి. So in financial management, these are the 4 areas: money making, money spending, money saving, and keeping proper accounts. ఈ మనీ మేనేజ్మెంట్లో 4 విషయాలు ప్రాముఖ్యమైనవి. ఒకటి డబ్బుని సంపాదించడం, 2 డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అన్నది విషయం, 3వది డబ్బుని ఎలా సేవ్ చేయాలి, పొదుపు చేయాలి అనేది ముఖ్యం, 4వది రికార్డ్స్ మెయింటైన్ చేయడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. Some people make a lot of money. They are very good in making money. కొంతమంది డబ్బు సంపాదించడంలో నిష్ణాతులు. వాళ్ళకి ఎట్లా డబ్బు సంపాదించాలో చాలా బాగా తెలుసు. But they do not make money ethically. కానీ వాళ్ళు డబ్బును నైతికమైనటువంటి కట్టుబాట్లకు లోబడకుండా అనైతికంగా సంపాదిస్తూ ఉంటారు. People use many methods to make money. చాలా మంది రకరకాల పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారు డబ్బుని సంపాదించడం కోసం. Now the Bible is very strict when it says that the money you make must be ethical, morally right. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే నువ్వు డబ్బు సంపాదించే విషయంలో నీతి నియమాలను అనుసరించాలి, అవినీతి మార్గంలో డబ్బు సంపాదించకూడదు అని బైబిల్ మనకి ఆజ్ఞాపిస్తుంది. So a person need to make money ethically and morally. కాబట్టి ఒక వ్యక్తి నైతికంగా, నైతిక విలువలతో మర్యాదగా డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి. Reading through the book of Proverbs, you can get a good amount of information on the proper way of making money. మీరు సామెతల గ్రంథం చదివితే అందులో చాలా చక్కటి గైడ్లైన్స్ మనకి ఇవ్వబడ్డాయి, ఎట్లా మనం డబ్బు సంపాదించాలి అన్న విషయమే. Making money wrongly is not only wrong, but that money won't last very long. తప్పుడు విధానంలో డబ్బుని సంపాదించడం తప్పు మాత్రమే కాకుండా ఆ తప్పుడు విధానంలో డబ్బు సంపాదించిన డబ్బు ఏదైతే ఉంటుందో అది మనకి నిలవదు, అది మనకి అక్కరకు రాకుండా పోతుంది. Illegal earning of money is like putting that money in a pot that has a hole underneath. It will just go through that. అక్రమంగా, చట్టవిరుద్ధంగా, అవినీతి మార్గంలో సంపాదించిన డబ్బు ఏదైతే ఉంటుందో అది ఎలాంటిదంటే పగిలిన కుండలో డబ్బు దాచుకోవడం లాంటిది. Some people spend a lot of money. They spend unwisely. కొంతమంది డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఒక క్రమ పద్ధతి లేకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. On the other hand, some people will not spend any money at all. ఇంకొంతమంది అసలు డబ్బునే ఖర్చు పెట్టరు, పిసినారితనంతో ఉంటారు. Well, spending unwisely and not spending, both are not good. జ్ఞానము లేకుండా అవివేకంగా డబ్బుని ఖర్చు పెట్టడము తప్పే, అసలు డబ్బుని ఖర్చు పెట్టకుండా పూర్తిగా అలా ఉండటం కూడా తప్పే.
Money is good or useful only when you spend it. Otherwise, it is no use. What is it? No smell, no taste, nothing. It's a piece of paper, where the stamp with the Reserve Bank is there. That paper means nothing. It means only when you go to spend it. చూడండి, డబ్బులు అనేవి ఏదో మనం దాచుకుని వాసన చూడడానికో లేకపోతే చూసి మురిసిపోవడానికి కాదు. వాటి ఎప్పుడు ప్రయోజనం అంటే వాటిని నీవు ఖర్చు పెట్టినప్పుడే, అది నీకు ఉపయోగపడినప్పుడే ప్రయోజనం తప్ప ఆ యొక్క పేపర్ పీస్ని చూసుకుంటూ దాన్ని మురిసిపోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. Some people save the whole money. Some people do not save any money. కొంతమంది చాలా చక్కగా డబ్బుని సేవ్ చేసుకుంటారు, పొదుపు చేసుకుంటారు. కొంతమంది అసలైతే వాళ్ళకి సేవింగ్సే ఉండవు, జీరో. You may have heard the word stewardship of money. బహుశా మీరు స్టీవర్డ్షిప్ అనే మాట వినుంటారు, అంటే గృహ నిర్వాహకత్వము. Money God has given to us, that we may handle it for God. దేవుడు మనకి డబ్బిచ్చింది దేవుని కొరకు దాన్ని మనం హ్యాండిల్ చేయడానికి. So unless we save some money, we won't have any money with us when a crisis comes. ఒక ఏదన్నా ఊహించని ఇబ్బంది, సమస్య, క్రైసిస్ గనక మనకు వచ్చినట్లయితే అప్పటికప్పుడు మనకి డబ్బులు అందుబాటులో ఉండవు. కాబట్టి సేవింగ్ అనేది మనకు చాలా అవసరం. And if we don't spend money today, we may go hungry and naked because our needs of the day will not be met if we are not willing to spend the money we have. నువ్వు సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టడానికి ఇష్టపడకపోతే నీకు తిండి ఎలా వస్తుంది, నీ ఇంట్లో అవసరాలు ఎలా తీరుతాయి? Some people, they don't keep any account of their money, no account at all. కొంతమంది ఉంటారు, వాళ్ళు అసలు ఎటువంటి అకౌంట్ కూడా మెయింటైన్ చేయరు. They don't know how much money they got. They don't know what money they spent. They don't know whether they saved any money. They have no accounts, no records, nothing. వాళ్ళకి అకౌంట్స్ అసలు మెయింటెనెన్సే చేయరు వాళ్ళు. తద్వారా వాళ్ళకి డబ్బు ఎంత సంపాదించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎలా వచ్చింది, డబ్బు ఎలా పోయింది అన్న దాని మీద వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉండదు. So by now you know that money management is not an easy thing to do. It needs a lot of attention. ఇప్పటికే మీకు అర్థమై ఉంటది, మనీ మేనేజ్మెంట్ అనేది అంత సులభమైన పని అయితే కాదు. దానికి చాలా చాలా జ్ఞానయుక్తంగా మనం నడుచుకోవాలి అన్నది మీకు అర్థమై ఉంటది ఈ పాటికే. Whether you spend little money or large amount of money, the principles are the same. The same principles everywhere, all over the world for money management. నీ దగ్గర ఉన్న డబ్బు కొంచెమైనా కావచ్చు, ఎక్కువైనా కావచ్చు, ఏదేమైనా కూడా మేనేజ్మెంట్ నియమాలు అనేవి సేమే. ఇక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా అవి మారవు. First of all, I wanted to share with you 4 key words associated with these 4 areas we discussed. I want you to remember those words because they are very important words. ఇప్పుడు నేను మీకు 4 పదాలు, 4 వర్డ్స్ మీకు చెప్తాను. ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి పదాలవి. ఆ పదాలని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. In 1 Corinthians chapter 4 verse 1, Paul is not talking here about money management. It includes that. He says, let a man so account of us as of the ministers of Christ. Then listen this, and stewards of the mysteries of God. Stewards of the mysteries of God. I want you to substitute and say stewards of the money of God. Stewards of the money of God. మొదటి కొరింథీ 4వ అధ్యాయము
ఒకటో వచనం కనుక మీరు చూస్తే, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. మీరు అక్కడ అండర్లైన్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే గృహ నిర్వాహకులమని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దేవుడిచ్చిన మనకి మనము గృహ నిర్వాహకులము అన్న పదాన్ని మనం పెట్టి ఆలోచన చేద్దాం. A steward is a person who handles somebody else's properties. He's a steward. God has made us stewards of his riches, his money, his finance. చూడండి, గృహ నిర్వాహకుడు అంటే వేరే ఒకరి డబ్బుని తను హ్యాండిల్ చేసేవాడు. వేరే వారి యొక్క డబ్బుని తను ఆయన ఉపయోగించి దాన్ని హ్యాండిల్ చేస్తాడు, దాన్ని వ్యవహరిస్తాడు అని అర్థం. ఈ విధానంలో మనం ఆలోచించినట్లయితే దేవుడు డబ్బది, మనము దానికి కేవలం గృహ నిర్వాహకులమే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. As stewards, we needed to remember 4 important words. One word covering one area that we mentioned. The 4 areas, remember: money making, money spending, money saving, money accounting. So one word for each area. చూడండి, గృహ నిర్వాహకత్వం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇది మన ఇంతకుముందు మనము సంపాదించడము, ఖర్చు చేయడము, ఆదా చేయడము, అకౌంట్ మెయింటైన్ చేయడం అని చెప్పాం కదా. ఆ 4 అంశాల గురించి చెప్పాం కదా. ఈ 4 అంశాలకి కూడా దీంతో సంబంధం ఉంది అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. Now the key word for money making is ethics. Ethics. Remember that, ethics. డబ్బుని సంపాదించే విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన వర్డ్ ఏంటంటే, పదం ఏంటంటే ఎథిక్స్. అంటే నైతిక విలువలు లేకపోతే నీతి నియమాలని మనం అనుసరించాలి. Money must be earned or made ethically, morally right. Only right methods to be used to make money. డబ్బుని మనము నీతి మార్గంలో, సరైన మార్గంలో సంపాదించాలి. ఎట్టి పరిస్థితుల్లో అనైతిక మార్గంలో కానీ, అవినీతి మార్గంలో కానీ, చట్ట విరుద్ధమైన మార్గంలో కానీ సంపాదించడానికి వీల్లేదు అన్న విషయాన్ని మీ మనసులో బలంగా నాటుకోనివ్వండి. There are many ways to make money. డబ్బును సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. There are many ways. You can make money by many ways, but every method a Christian uses to make money must be ethically right, morally right. మీరు ఏ మార్గంలో అయినా వెళ్ళి డబ్బును సంపాదించండి, కానీ ఆ మార్గము నీతిగా ఉండాలి, సరైనదిగా ఉండాలి. కారణం ఏంటంటే నేను క్రైస్తవులం కాబట్టి క్రైస్తవులంగా మనము నీతి నియమాలను అనుసరించాలి. If you are a government officer, especially working in certain departments like police, excise, income tax, forest department, so many other departments, there is plenty of opportunity to get bribery. Registration department, so many departments. Every day you could earn tens of thousands of rupees, and people are making. But they are all unethical ways to make money. మీరు ఒకవేళ కనుక ప్రభుత్వ ఉద్యోగి అయినట్లయితే, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఎక్సైజ్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే ఇంక ఏదైనా ఆఫీసర్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మీకు లంచము తీసుకుని డబ్బు సంపాదించడానికి చాలా స్కోప్, అవకాశం ఎక్కువగా ఉన్నది. అయినప్పటికీ ఒక విశ్వాసిగా నువ్వు అనైతిక విధానంలో లేకపోతే తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడానికి వీల్లేదు. There are people who operate illegal banking. We call in Kerala blade banks, blade companies. You cut the throat of people. You charge so much interest from people who take money. You make a lot of money illegally. It's wrong. కొంతమంది
డబ్బుని ఇల్లీగల్గా చట్ట విరుద్ధంగా డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటారు. కొన్ని బ్యాంక్స్ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళని పేక మీద కత్తి పెట్టినట్టుగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడము, అన్యాయంగా అక్రమంగా డబ్బులు వసూలు చేయడం అనేవి చేస్తూ ఉంటారు. Stealing, robbing, pickpocketing, they are all methods people use to make money. దొంగతనం చేయడం, జేబులు కొట్టేయడం, ఇవన్నీ కూడా కొంతమంది తప్పుడు విధానాల్లో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. Bible condemns every one of those ways. ఇలాంటి తప్పుడు విధానాల్లో డబ్బులు సంపాదించే ప్రతి మార్గాన్ని బైబిల్ వ్యతిరేకిస్తూ ఉంది. Business people adopt many ways to make wrong money, cheating in weights and measures, in quality of things, so many ways. It's wrong. బిజినెస్ చేసే వాళ్ళు చాలా మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు చాలా మంది. ఎట్లాగంటే తూకంలో మోసం చేయడం, తూనిక రాళ్లలో మోసం చేయడం, క్వాలిటీలో మోసం చేయడం, ఇంకా రకరకాల వేలో వాళ్ళు మోసం చేస్తూ డబ్బుని ఆర్జిస్తూ ఉన్నారు. అది సరైంది కాదు. Let me not go in detail because I have very little time to cover all these areas, less than half an hour. And let me emphasize this one thing: whatever method you use to make money, it must be ethical. మనకి సమయం చాలా తక్కువగా ఉంది. నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏ మార్గంలోనే డబ్బు సంపాదించండి, కానీ అనైతికంగా చట్టవిరుద్ధంగా లంచాలు తీసుకుంటూ అక్రమమైన మార్గాలు మాత్రం సంపాదించకండి. మీరు సంపాదించేది నైతికంగా, చట్టానికి అనుకూలంగా, ప్రభు మెచ్చే విధంగా మాత్రమే మీరు సంపాదించాలి. Yes. If you are a daily worker, you need to work 8 honest hours work. Work 8 hours honestly, and then only you can take the wages. Otherwise, you are making wrong money. ఒకవేళ మీరు ఒక కూలీ అయినట్లయితే, లేకపోతే ఒక సామాన్యమైన వర్కర్ అయినట్లయితే, ఖచ్చితంగా 8 గంటలు నిజాయితీగా పనిచేసిన తర్వాతే మీరు ఆ కూలీ కానీ ఆ జీతం కానీ తీసుకోవాలి. పని చేయకుండా మీరు జీతం తీసుకున్నా, కూలీ తీసుకున్నా అది అక్రమము, తప్పు అవుతుంది అన్న విషయం దయచేసి మీరు గమనించాలి. If you are employing people, if you don't pay them the standard wages government has set, you are cheating and making money on your employees. నువ్వు గనక నీ దగ్గర కొంతమంది ఉద్యోగస్తుల్ని పెట్టుకుని, కొంతమంది పని వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి నువ్వు వాళ్ళతో పని చేయించుకుంటున్నట్లయితే, వాళ్ళకి గవర్నమెంట్ ప్రకారము న్యాయంగా నువ్వు జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వాల్సిన విధంగా నువ్వు జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి తగ్గించి ఇవ్వడం కూడా అది దేవుని దృష్టిలో మంచిది కాదు. So what is the key word for making money that you have to remember? డబ్బుని సంపాదించే విషయంలో మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ముఖ్యమైన పదం ఏమిటి? What is it, brothers, sisters? ప్రియ సహోదరి సహోదరులారా, ఏంటి ఆ పదం చెప్పండి? Ethics, morality, ethics. ఎథిక్స్ అంటే నైతిక విలువలు. నైతిక విలువలతో మనము డబ్బుని సంపాదించాలి. If we go wrong on this first one, I tell you, you are not going to get the blessing of God on all the other ones, and your financial management is going to suffer. ఈ మొదటి విషయంలో గనక మీరు దారి తప్పినా, ఈ మొదటి విషయంలో గనక మీరు నిర్లక్ష్యంగా ఉన్నా, మీకు నేను చెప్పే మాట ఏంటంటే, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించరు, ఆర్థికంగా మిమ్మల్ని అభివృద్ధిలోనికి దేవుడు తీసుకురాడు అన్న విషయాన్ని మీరు దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. Now this second word, key word I want you to remember, relates to spending. That word is carefulness. రెండవదిగా డబ్బుని ఖర్చు పెట్టడము అనే విషయంలో
నేను మీకు చెప్పాలనుకున్న ఒకే ఒక ప్రాముఖ్యమైన పదం ఏంటంటే కేర్ఫుల్నెస్, అంటే జాగ్రత్త. డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. That's very important because, you know, money is a thing that you could find hundreds of things for which you can spend money. If you are not extremely careful, what happens? You buy first things, whatever you came your way, and your money is gone. Then your other needs are not met. So you need to be very careful in buying things, in మీరు spending money. డబ్బుని ఖర్చు పెట్టేటువంటి విషయంలో గనక జాగ్రత్త వహించకపోతే ఏమవుతుంది? మీకు చూచిందల్లా కొనే బుద్ధి అవుతుంది, మీకు నచ్చిందల్లా కొనే బుద్ధి అవుతుంది. అప్పుడేమవుతుంది? ఇలాంటి వాటికంతా ముందు డబ్బు అయిపోతుంది. తర్వాత నీకు అవసరమైనవి కొనాల్సి వచ్చినప్పుడు నీ చేతిలో డబ్బు ఉండదు. అప్పుడు నువ్వు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. But some people do, they get their salary on the first. Well, the second Saturday is a holiday, so the house, the husband, wife, children, they all go out for shopping. They buy this dress, they buy that dress, they buy this toy, that toy, and then in the evening they go to a nice hotel and they, buy everything what they want, and they eat and they spend money. They come home and you look at the husband's face, there is no joy, because now he realizes that most of the money he had in his hand is gone. How will he live for the rest of the month? ఉదాహరణకి మీ జీతం వచ్చింది ఒక ఫ్యామిలీకి. జీతం రాగానే ఆ జీతం తీసుకుని ఆ యొక్క వీకెండ్లో సాటర్డే మరి ఆ డబ్బును తీసుకుని ఫ్యామిలీని తీసుకుని వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చినల్లా కొనేసుకున్నారు. ఆ రాత్రికి సాయంత్రం ఒక చక్కటి రెస్టారెంట్కి వెళ్ళి కావాల్సినంత శుభ్రంగా తిన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆ భర్తకి గుర్తొచ్చింది, అరే డబ్బులన్నీ అయిపోయినాయి, ఏం చేయాలి, నెలంతా ఎలా కుటుంబాన్ని నడిపించాలి, ఎలా గడపాలి అని ఆయన ముఖంలో ఒక విషాదం అలుముకుంటది. You have not done anything illegal or nothing. You didn't buy, drink anything, go to any bar. You didn't spend money on anything that is prohibited. You only bought clothes, toys, this and that, and then you ate a nice meal, and and all that thing. But they were not necessary for you to do at that time because your income did not permit you to do that. ఇక్కడ నువ్వేదో నిషేధించబడినవి ఏదో చేసావన్నది కాదు ఇక్కడ. అంటే నువ్వేదో మందు తాగావనో, బార్కి వెళ్ళావనో, లేకపోతే వ్యర్థమైనటువంటి వాటికి ఖర్చు పెట్టావనో అని కాదు కానీ ఓకే, మీరు బట్టలు కొనుక్కున్నారు, భోజనం చేశారు, మంచిదే. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నువ్వు ఏదైతే కొన్నావో టాయ్స్, ఏదైతే బట్టలు కొనుక్కున్నావో అవి ఇప్పుడు నీకు అంత అర్జెంటా, అంత అవసరమా? అవసరం కాకుండా డబ్బు ఉంది కదా అని చెప్పేసి షాపింగ్కి వెళ్ళేసి ఏది పడితే అది కొనేసుకుని ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాధపడటం అనేది సరైనది కాదు. ఇక్కడ ఏంటంటే అజ్ఞానంగా ప్రవర్తించారు, అది ఇక్కడ తప్పు. If you have unlimited income, every month you have 5 lakhs income, 6 lakhs income, you could do that, because you got plenty of money. But if your money is limited, source of the money is limited, salary or wages is the only source, you have to live 30 days with that one, and any emergency that comes in between have to be handled with that money. Then you have to be extremely careful how you spend your money. చూడండి, ఇప్పుడు మీరు ఈ డబ్బుని ఖర్చు పెట్టేటువంటి విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా అనాలోచితంగా ఇటువంటి అవసరతని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం వల్ల ఏమవుతుంది? మీకు మిగతా రోజులు అంటే నెల మరలా ఫస్ట్ తారీఖు వచ్చేంత వరకు కూడా నువ్వు బాధపడుతూ గడపాలి. తర్వాత ఈ మధ్యలో ఏదైనా ఒక క్రైసిస్, ఒక ఎమర్జెన్సీ పరిస్థితితో వచ్చినట్లయితే మళ్ళా నువ్వు డబ్బు కోసం వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు చూస్తూ వాళ్ళ వైపు వాళ్ళ కోసం వీళ్ళ కోసం పరుగులెత్తాలి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే
జాగ్రత్త లేకపోవడం వల్ల, అనాలోచితంగా ఖర్చు పెట్టడం వల్ల ఈ సమస్యలన్నీ మీ మీదకి వస్తున్నాయి. So many people ask in counseling, well, sir, how can we spend wisely, carefully? Is there a way that we can spend carefully? చాలా మంది And the answer is, oh yes, there is a way to spend carefully. చాలా మంది నా దగ్గరకు వచ్చేసి కౌన్సిలింగ్ నిమిత్తము, సార్ ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టాలంటే జ్ఞానయుక్తంగా ఎలా ఉండాలి సార్, ఏం చేయాలి సార్ అని అడుగుతుంటారు. నేను ఒకటే చెప్తాను, డబ్బును ఖర్చు పెట్టే విషయం జాగ్రత్తగా ఉండు, అది చాలని చెప్తాను. You know what is that way? We call it budgeted spending. Budgeted spending. దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే బడ్జెటెడ్ స్పెండింగ్ అంటే మనం ఒక బడ్జెట్ ప్రకారము, ప్రణాళిక ప్రకారము ఖర్చు పెట్టడం. Just like your government make a budget every year, listing all the sources of the income, and then listing all the areas of expenditure, then how to match the two. You have money in one hand, left hand the money that is your income, in the right hand you have the money that you are spending, so the two has to match. So this is done by budgeting. The government will make budget. What are the how we are going to spend our money? What are the areas where money comes from taxation, from the different government has different ways of making money. We needed to, they will make a budget every year. The finance minister will present a budget where the income, the expenditure, and then there will be deficit usually. In some governments there will be excess money. You needed to make budget for your family. మిత్రులారా, గమనించాల్సింది అంటే బడ్జెట్ అనేది మనకి చాలా ప్రాముఖ్యమైంది. మీరు చూస్తే గవర్నమెంట్లు వాళ్ళు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇన్కమ్ ఇంత ఉంది, తర్వాత వాళ్ళు ఏమేం చేయాలనుకుంటున్నారు అనేవన్నీ కూడా ఏం చేస్తారంటే జాగ్రత్తగా ప్లాన్ చేసి రెండు కూడా టాలీ అవ్వాలన్నమాట. సో అలాగే మీ జీవితంలో కూడా మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మీరు ఏమేం ఖర్చులు చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఏమేమి అవసరతలు ఉన్నాయి, ఏ విధంగా దాన్ని ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక బడ్జెట్ని మీరు రూపకల్పన చేసుకుని దాని ప్రకారం మీరు ఖర్చు పెడితే మీరు చాలా చాలా క్షేమంగా ఉంటారు. The husband and the wife have to sit down with a notebook in your hand. You have to list first of all the expenses. Your provisions, your rice and your chilies and corianders and sugar and milk and eggs and meat and fish and everything you need for the month. You list it and how much it will cost, how the quantity, how much it will cost. You write it down and you add up everything that possibly you wanted to spend. You have to have it for living, children's education, Lord's share, hospitality, all these things you write it down, then add the total. Suppose it comes to 20,000 rupees. మీరు బడ్జెట్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఫ్యామిలీకి ఏం చేయాలంటే భార్య భర్త ఒక చోట కూర్చుని అసలు వాళ్ళకి ఎంత వచ్చింది, జీతం ఎంత అన్నది ఒకసారి పక్కన రాసుకోవాలి. తర్వాత పాలవాడికి, నీలవాడికి, రెంట్కి, కరెంట్కి, తర్వాత కూరగాయలకి, చికెన్కి, మటన్కి, తర్వాత ఉన్నటువంటి ఖర్చులు ఇవన్నీ మీరు పిల్లల స్కూల్ ఫీజులు, తర్వాత మీకు ఏమేమి ఖర్చులు ఉంటాయి అవన్నీ కూడా మీరు ఒక చోట రాసుకుని వాటిని మనం చూసుకోవాలి. ఉదాహరణకి మీ దగ్గర 20,000 ఉన్నాయనుకోండి. Your rent, if you are living on a rent, your electricity bills, your telephone bills, transportation for children, milk for children, all the expenses that any normal family will have, you write them all down realistically. That is your expense. ఇప్పుడు మీకు ఇన్కమ్ 20,000, తర్వాత ఇప్పుడు మీ యొక్క ఎక్స్పెన్సెస్, మీ ఖర్చులు ఏంటి, పాలోడికి ఎంత వేయాలి, తర్వాత గ్యాస్కి ఎంత అవుతుంది,
తర్వాత కూరగాయలకి ఎంత అవుతుంది, ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి కదా. అంటే ఒక సాధారణంగా ఒక కుటుంబానికి నెలసరి ఖర్చులని ఉంటాయి. ఆ ఖర్చులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఖర్చులు ఏంటి అనేది కంపల్సరీగా మీరు రాసుకుని అది ఎక్స్‌పెన్సెస్ కాలమ్‌లో పెట్టుకోండి. Now you wanted to start working on your income. That's the money you needed to spend for these items. ఇప్పుడు నీ ఏం చేయాలంటే నీ ఇన్‌కమ్ ఎంతున్నది అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ఇన్‌కమ్‌ని ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా నువ్వు సర్దుపుచ్చుకోవాలి. So what are your incomes? Your salary may be one income, daily workers maybe that's their income, husband working, wife working, you have interest coming from the bank for some deposits, you have some farming cultivation, so you produce your own rice, and maybe you have a cow, it gives milk, some poultry from which you get eggs for your use and for sale. So every item you have to write down, every source of income. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ జీతం ఎంత? ఒకవేళ మీరు భార్యాభర్త ఇద్దరు కష్టపడి సంపాదిస్తే మీ ఇద్దరి జీతాలు ఎంత? లేదా నువ్వు ఒక కూలీకి వెళ్తున్నట్లయితే నీకు రోజుకి ఎంత వస్తది? ఇవన్నీ కూడా నువ్వేం చేయాలంటే మొత్తం కూడా నీ దగ్గర వచ్చే ఆదాయము అనే దాంట్లో పెట్టుకోవాలి. వ్యయము ఖర్చు ఎంత ఉంది అన్న దాంట్లో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. There your expenses column shows 20,000 rupees monthly expense to live, but your income added up only up to 16,000. So you are short of 4,000 rupees every month. ఉదాహరణకి మీ ఖర్చు నెలకి 20,000 ఉందనుకోండి. 20,000 మీ ఖర్చు ఉంది. కానీ మీ జీతం, మీ ఆదాయం, మీ ఇన్కమ్ 16,000 ఉంది. అప్పుడు మీరు ఇంకేంటి 4,000 ఇక లోటు బడ్జెట్‌లో ఉన్నారు మీరు. So what are you going to do? You need 20,000, but your income is only 16,000. You have two choices. Number one, you increase your income by doing some extra work or some extra business, or maybe raising one more cow, or taking some tuition, or whatever may be. Ethically, you find a means to raise another 4,000 rupees every month. ఇప్పుడు నీకు ఖర్చు ఏమో 20,000 ఉంది నెలకి. జీతం ఏమో నీకొచ్చే ఆదాయమో 16,000 ఉంది. నీకు ఇంకా 4,000 అవసరం. ఈ 4,000ని భర్తీ చేయడం కోసం నువ్వేం చేయొచ్చు? 2 మార్గాలని. ఒకటి నువ్వు ఇంకా ఎక్స్‌ట్రా కొన్ని గంటలు రోజు పనిచేసి నువ్వు ఆ యొక్క 4,000 లోటుని భర్తీ చేసుకోవచ్చు. ట్యూషన్స్ చెప్పడమో, లేకపోతే ఇంకో ఆవుని పెంచుకోవడమో, లేకపోతే ఏదో ఒక పని చేయడమో చేసుకుంటూ నీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలి. Now, a second way you can make 4,000 rupees is by reducing your expenses. You watch what items you really do not need. You can reduce them. ఇంకొక మంచి పని మీరు చేయదగింది ఏంటంటే, మీకు 20,000 ఖర్చు ఉంది కదా! మీకు 16,000 జీతం ఉంది కదా! అంటే ఇప్పుడు 4,000 మనకి తక్కువయింది. ఇప్పుడేం చేయాలి? ఈ 4,000 ఎక్కడైనా నేను కొంచెం ఈ యొక్క 20,000 ఖర్చులో తగ్గించుకోవచ్చా? ఏదన్నా ఒక విషయంలో కొంచెం తగ్గించుకుంటే నాకు 4,000 అడ్జస్ట్‌మెంట్ అవుతుందా? అన్నది కూడా మీరు ఆలోచించాలి. Say for example, you find out that when you found out that every day, when you go to office at 10 o'clock, you drink a cup of coffee from the coffee shop. 4 o'clock also, you drink a cup of coffee from the coffee shop. And that is 20 rupees every day. And you work for 25 days, that is 25 multiplied by 20. So how much that come? ఉదాహరణకి మీరు So 500 rupees every month you spend on your extra coffee. You can just buy a small thermos and make 2 cups of coffee from home and take it to your work and drink it there. And you definitely can save 400 rupees on that one account. చూడండి మిత్రులారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే రోజు పొద్దున్నే మీరు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు
ఒక కాఫీ కొట్టులో, టీ కొట్టులో కాఫీ తాగుతారు. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు ఆ కాఫీ కొట్టులో, టీ కొట్టులో ఇంకో కాఫీ తాగుతారు. అలా రోజు మీకు ఎంత ఖర్చవుతుంది? రూ. 20 ఖర్చవుతుంది. అలాగా మీకు 25 రోజులకి నెలకి ఎంత ఖర్చవుతుంది? దరిదాపు ఒక రూ. 500 ఖర్చవుతుంది. అవునా కాదా? అట్లాంటప్పుడు మీరేం జేయొచ్చు? మీ ఇంటికాడే మీ ఆవిడ గారి చేత కాఫీ పెట్టించుకొని ఒక ఫ్లాస్క్‌లో తీసుకెళ్ళి మీకు కావాల్సినప్పుడు తాగండి. అప్పుడేమవుతుంది మీకు కనీసం రూ. 400 మీరు నెలకి సేవ్ చేసిన వాళ్ళు అవుతున్నారా లేదా? Your office is only 1 kilometer or 2 kilometers away from your home. You take an auto to go to your office, or you know, even take your public bus to go to that one, and you found out that every month you spend a good amount of money on your auto and your public transportation. But walking 2 kilometers is good for your health, and you save a lot of money. ఉదాహరణకి మీ ఆఫీస్ మీ ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్‌లో, 2 కిలోమీటర్‌లో ఉందనుకోండి. మీరు ఆ ఆఫీస్‌కి వెళ్ళడానికి ఆటో మీదనో, లేపోతే బస్ ట్రాన్స్‌పోర్టేషన్ మీదో, లేపోతే ఏదో దాని మీద మీరు వెళ్తున్నారు. దానికి మీకు నెలకి చాలా ఖర్చవుతుంది. దానికి బదులు అమౌంట్‌ని మీరు సేవ్ చేసుకోవడం కొరకు మీరు ఒక మంచి పని చేయొచ్చు. ఏంటంటే నడవడం. నడవడం మీ యొక్క శరీరానికి ఆరోగ్యకరం. నడవడం మీకు మంచిది. అలా చేసి మీరు ఆ యొక్క అనవసర ఖర్చుని తగ్గించుకోవచ్చు కదా! And you have found out that every week 3 times you buy non-veg fish, meat or something, and that comes a good amount. Your income is very low, so you decided to reduce that to once a week. Okay, every Sunday or every Saturday only, not 3 times a week. You save a good amount of money on that. మీరు గనక వారానికి ఒక 3, 4 సార్లు నాన్ వెజ్ తినే అలవాటు కలిగి ఉన్నారనుకోండి. అలా మీరు వారానికి 3, 4 సార్లు నాన్ వెజ్ తినుకుంటూ పోతే మీకు మీ జీతం సరిపోదు. అప్పుడు మీరేం జేయాలి? ఓకే. వారానికి ఒక రోజు తింటాను. అంటే సండే ఎవ్రీ సండే మేము నాన్ వెజ్ తింటాం అని ఒక విధంగా మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నట్లయితే మీరు చాలా డబ్బులు సేవ్ చేసిన వాళ్ళవుతారు. So in a 3 months period, you can balance the budget, either increase your income or decrease your expenses, and you very soon will find how to live within your income. కాబట్టి మిత్రులారా ప్రతి 3 నెలలకి మీ బడ్జెట్ అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. అంటే మీరు ఎలా ఉన్నాయి, మన జీతం ఎలా ఉంది, మన ఖర్చులు ఎలా ఉన్నాయి, మన పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ మార్పులు చేసుకోవాలి, ఏమన్నా నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా కష్టపడి పనిచేసి జీతాన్ని పెంచుకోవాలా, లేకపోతే ఇంకా అనవసరమైన ఖర్చులు ఏమైనా తగ్గించుకోవాలా, ఇలాంటి విషయాల మీద ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు కసరత్తు చేయాల్సిందే. There are supermarkets where they will have sale on a certain day. Every Wednesday, vegetables on reduced price or some other things. So you buy on those days when you save a lot of money on your vegetables, fruits, or other things. మీరు గమనిస్తే కొన్ని సూపర్ మార్కెట్స్‌లో గాని, లేకపోతే కొన్ని మాల్స్‌లో మీరు చూస్తే ఒక ప్రత్యేక దినం వారంలో ఏదో ఒక రోజున వాళ్ళు స్పెషల్ ఆఫర్స్, స్పెషల్ డిస్కౌంట్స్ పెడతారు. అప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకుని అదే రోజున వెళ్లి మీకు సరుకులు, కూరగాయలు కొనుక్కున్నారనుకోండి, చాలా వరకు అమౌంట్ మీరు సేవ్ చేసిన వాళ్ళవుతారు. So my point is, you should decide in advance what you going to spend your money on. That is what budgeting. You are not going to spend any money without previously deciding. You just walk into something, you bought it and bring home. No, don't do that. You go to buy something, you find that something, you buy it and bring it home. That's what budgeted spending. ఇప్పుడు మీరు బయటికెళ్లారు, ఏదో చూసారు, ఏదో నచ్చింది, ఏదో కావాలనిపించింది, అదేదో కొనేసుకుని వచ్చి ఇంటికొచ్చి చూసారు. అలా కాదు మనం బయటికెళ్ళి కొనాల్సింది. మనం ఎలా వెళ్ళాలంటే మన బడ్జెట్‌లో మనం కొనుక్కోవాల్సినవి ఏమున్నాయి, మనకు కావాల్సినవి ఏమున్నాయి, ఆ లిస్ట్ తీసుకొని, ఆ లిస్ట్ ప్రకారం వెళ్లి దాంట్లో ఉన్నవి మాత్రం కొనుక్కొని బయటికి రావాలి తప్ప, దానికి మించి మనం బయటికెళ్ళకూడదు. దానికి మించి మనము ఆ హద్దు దాటకుండా ఉన్నప్పుడు మాత్రమే అది బడ్జెట్ ప్రకారము ఖర్చు పెట్టడం అవుతుంది.
when you count your income, first of all, you take away the Lord's money. You know, if you are making 25,000 rupees every month, you know, if you decide to give 110, then 2,500 rupees you will take away from that and keep it separately. That money is not for you to spend, that money is for the Lord's. So in your spending, you must keep this amount there. Then you may want to support your parents who are old. You wanted to give your parents 500 rupees every month, then you keep that in your accounting, in your budget. So you wanted to make sure that every expense and every income are accounted. There is nothing unaccounted. మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఖర్చు పెట్టే విషయంలో ఈ బడ్జెట్‌ని అనుసరించి మాత్రం మీరు ఖర్చు పెట్టాలి. తర్వాత దాంట్లో మీరేం చేయాలంటే, మీకు 25,000 జీతం ఉందనుకోండి. 25,000 జీతం ఉన్నట్లయితే దాంట్లో మీరు ప్రభు కొరకు ఎంతైతే ఇద్దాం అనుకున్నారు, బహుశా మీరు దశమ భాగం ఇద్దాం అనుకున్నారు, 10% ఇద్దాం అనుకున్నారు. ఆ 2,500 మీరు తీసి దాన్ని పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసి దాన్ని టచ్ చేయకూడదు. అది కేవలం ప్రభుది, ప్రభు పనికి మాత్రమే, ప్రభుకు కానుకగా మనం సిద్ధపరిచిన అమౌంట్ కాబట్టి దానికోసమే దాన్ని వాడాలి తప్ప, మనం దాన్ని వాడుకోవడం కానీ, దాన్ని పక్కన పెట్టకుండా మనం వేరే వాటికి ఉపయోగించడం కానీ అలా చేయకూడదు. అలాగే మీ యొక్క తల్లిదండ్రులు ఉంటారు, వృద్ధాప్యులు ఉండొచ్చు, వాళ్ళకి మీరు సపోర్ట్గా నెలకి కొంత అమౌంట్ తీసి దాన్ని పక్కన పెట్టాలి. దాన్ని కూడా మీ బడ్జెట్లో మీరు రాసుకోవాలి. And you need to have some money for saving for needs known to you, not for unknown needs, but known needs. Say, for example, your wife is expecting, you found out your wife is expecting pregnant. So you know that after 9 months, hospital bills will come for delivery charges, this and that, and you wanted to save every month an amount towards that. You know, that's part of your expense. You must include those things in your budget. మీరు సేవింగ్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ముందుగా ఆలోచించడం చాలా అవసరము. మనకి తెలియని విషయాల గురించి మనం సేవ్ చేయలేం, కానీ మనకు తెలిసిన కొన్ని అవసరతలు ఉంటాయి. భవిష్యత్తులో మనకు తెలిసిన కొన్ని అవసరతలు ఉంటాయి. వాటికి ఎప్పటి నుంచే మనము డబ్బుని సేవ్ చేసుకోవడం అవసరం. ఉదాహరణకి మనం చూస్తే, మీ ఆవిడ ప్రెగ్నెంట్, ఆమెకి 9 నెలల తర్వాత డెలివరీ అవుతుంది. డెలివరీకి హాస్పిటల్ ఖర్చులు అవుతాయి, బేబీకి కొనాల్సినవి ఉంటాయి, తల్లికి కావాల్సినవి కొన్ని కొనాల్సినవి ఉంటాయి. అవన్నీ మీ ఖర్చులు 9 నెలల తర్వాత రాబోతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు ఇప్పుడే దృష్టిలో పెట్టుకొని మీ బడ్జెట్లో అవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకుంటేనే తప్ప అప్పటికి మీ చేతిలో డబ్బులు ఉండటానికి ఆస్కారం లేదు. You have children, you need to give them education. When your girls are old enough for marriage, you have to spend money for that. So if you don't save some money for these things, then what will you do when the need comes? You'll go and borrow. How are you going to pay back? So you have 22 years to save for your daughter's wedding. You have 18-20 years to save for the education of your child. Even if it is only 50 rupees every month you save, in 20 years it will be a good amount. So you should always include in your budgeting known needs. That's what I meant to say, known needs. నేను మీరు చెప్పేది ఏంటంటే, సేవింగ్స్ విషయంలో నోన్ నీడ్స్ అంటే మీకు భవిష్యత్తులో ఈ ఖచ్చితంగా నాకు ఈ అవసరం వస్తుంది, దీనికి నాకు డబ్బు కావాల్సి వస్తుంది అని మీకు ఎరిగి ఉన్న వాటి కొరకు సేవ్ చేయడం. ఉదాహరణకి మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులకి డబ్బు అవసరం, రేపు పొద్దున వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, ఆ పెళ్ళిళ్ళకి డబ్బు అవసరం. అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే వాటి కోసం మీరు బడ్జెట్లో కొంత సేవింగ్ కొరకు అమౌంట్ని మీరు కేటాయించకపోతే రేపొద్దున మీరు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే పిల్లల్ని పెద్ద చదువులు చదివించాల్సి వచ్చినప్పుడు, అప్పుడు మీరు ఏడుపు మొహం పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. So your income and your expense, you should make your budget in such a way that there should be some money
kept aside for an emergency. An emergency can come for anybody anytime, but if you keep a small amount, it may be 50 rupees for emergency. There's no emergency for a whole year or 2 years, but that money will be there in the account. When an emergency comes, you may have somebody to spend for that. You immediately don't have to borrow from somebody. So for emergency, you must set apart a provision in your budget. కాబట్టి మిత్రులారా, మీ యొక్క బడ్జెట్లో మీరు ఎమర్జెన్సీ అవసరాల నిమిత్తము మీరు కొంత అమౌంట్ని కేటాయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుందో, ఎలాంటి విపత్కరమైన పరిస్థితి వస్తుందో, ఎలాంటి ఇబ్బంది దాపరిస్తుందో మనకి తెలియదు. కాబట్టి దాని కొరకు మనం కొంత అమౌంట్ని ఇప్పటి నుంచే కేటాయించడం అవసరం. ఏ టైంలో రావచ్చు, ఆ టైంకి మనకి ఇబ్బంది కలగకుండా నెలకి కొంత ఎంతో 50 రూపాయలు ఎంతో మనం దానికోసం ఎమర్జెన్సీ ఖర్చుల నిమిత్తం పక్కన పెట్టడం అనేది బడ్జెట్లో చాలా చాలా కీలకమైన విషయం. You will find that in the first month of your budgeted living, it will be very difficult to balance it. How hard you try, it's difficult, but second month it will be little better. Third month it will be much better. By the time it is 4 or 5 months, your budget is balanced and everything is going smooth. Everything is planned. Everything is planned. Nothing happens unexpectedly, because even you have in your budget included something for the unexpected events. చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ బడ్జెట్ ప్రకారము చేయడము, ఖర్చులు చేయడము, ఇవన్నీ ఆలోచించినప్పుడు మీకు కొంచెం ఫస్ట్ నెల దీన్ని ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది. రెండో నెలకు వచ్చేసరికి మీరు బడ్జెట్ చేసినప్పుడు కొంత సులభతరం అవుతుంది. మూడో నెలకి ఇంకొంచెం ఈజీ అవుతుంది. 4 నెలలకి వచ్చేసరికి మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి, ఏ విధంగా ఆ యొక్క ఖర్చుల్ని వ్యయాల్ని సమము చేయాలి అనే విషయాల్లో మీకు తెలియకుండా మీకు చక్కటి అవగాహన ఏర్పడుతుంది. A person who spends everything he makes is an unwise person. He is not worth the person living, because anytime he could get into danger, because every money he gets he spends. No, you must have savings, provision for savings in your budget. చూడండి, తను సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టేసేవాడు అజ్ఞాని, మూర్ఖుడు. అలాంటి వాడు బతకడము చాలా కష్టం అవుతుంది. సేవింగ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు, ఏ ఎమర్జెన్సీ నీడ్ మీద పడుతుందో తెలియదు. అప్పుడు ఆ సేవింగ్స్ డబ్బులు లేక, చేతిలో డబ్బులు లేక అప్పులు పాలవడం కంటే ముందుగానే ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయని జాగ్రత్త పడటం అనేది మంచిది. Now, what is the key word for saving? ఈ యొక్క డబ్బుల్ని ఆదా చేయడం, పొదుపు చేయడం, సేవ్ చేయడం అనే దాంట్లో కీ వర్డ్ ఏంటి? Wisdom. జ్ఞానము, తెలివితో ఉండడము. If you save everything you make, you will go hungry and die of starvation. నీకున్న డబ్బంతా, నీకున్న జీతం అంతా, నీ చేతికి వచ్చిందంతా కూడా నువ్వు ఖర్చు పెట్టేసుకుంటూ పోయినట్లయితే నీవు ఆకలితో అలమటిస్తావు, కష్టం వచ్చినప్పుడు రోధిస్తావు. Your wife will starve and will go with almost naked, no clothes you buy, no medicine you buy, no food you buy. You take the whole money that you make and put in a blade bank, Muthoot or some bank, you put it there. You won't spend anything. You are not a wise man. You are not a practical man. You cannot be a husband. You cannot be a father. కాబట్టి నీవు డబ్బుని సంపాదిస్తున్నావు, దాన్ని మొత్తం కూడా ఖర్చు పెట్టేస్తున్నావు అన్నట్లయితే
నీవు బుద్ధి లేని వాడవని అర్థం చేసుకోవాలి. నీ భార్య నీవు ఆకలితో అలమటించడం మాత్రం కాదు, నీ భార్య కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సరైన కట్టుకోవడం, సరైన బట్టలు లేక ఇబ్బంది పడుతుంది. నీ బిడ్డలు వాళ్ళు ఎంతో దీన పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు ఒక మంచి భర్తవుగా నువ్వు ఉండలేవు, ఒక మంచి తండ్రిగా నువ్వు ఉండలేవు. నీ వల్ల నీ కుటుంబం అంతా కూడా రోడ్డున పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి బుద్ధి కలిగి జ్ఞానం కలిగి నడుచుకోవడము చాలా అవసరం. The same way, if you spend everything you make, you are very unwise. You're going to get into trouble very soon because unexpected things will happen and you don't have money. నీకు వచ్చిన డబ్బంతా కూడా ఏమాత్రం సేవ్ చేయకుండా మొత్తం ఖర్చు పెట్టేసినట్లయితే నీవు అజ్ఞానివి. కాబట్టి త్వరలో నేను ఒక సమస్యలు ఇరుక్కోబోతున్నావు. ఎందుకంటే ఎప్పుడైనా ఆర్థిక అవసరత రావచ్చు, ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి నువ్వు వెంటనే సమస్యల్లో కూరుకుపోతావు, అందులో సందేహం లేదు. So you needed to save some money, save for the known needs. Known needs, as I said, education of your children, maybe the hospitalization of your wife, maybe the marriage of your daughter, or you may need a house to be bought. You don't have a place, you cannot live all your life on rent. So you save some for these things very wisely. You should be wise deciding how much you will set apart for each account, because you need enough money to live. You cannot set apart everything, but at the same time you have to set apart some. That's where your wisdom comes. ఈ సేవింగ్స్ విషయంకి వచ్చేసరికి మీరు ఆలోచించాల్సిన, భవిష్యత్తులో మీకు ఏ విషయాల్లో అవసరతలు ఉంటాయో అది ఎరిగిన వారై ఆ యొక్క నౌన్ నీడ్స్ కొరకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడటము. పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్లిళ్ళ కోసం, రేపొద్దున నీ భార్యకి ఆమె రెగ్యులర్గా సరిగ్గా ఆరోగ్యం పోతే రేపొద్దున హాస్పిటల్లో జాయిన్ చేయడం కోసం, ట్రీట్మెంట్ కోసం, లేకపోతే వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటారు, వారి యొక్క వృద్ధాప్యంలో ఉంటారు. కాబట్టి ఏ టైంలో ఏమన్నా మనం ఎటువంటి సాడ్ న్యూస్ అనివచ్చు, వారికి కావాల్సిన ఏర్పాట్ల కొరకు ఇట్లా మనం చూసుకుంటూ పోతే చాలా చాలా భవిష్యత్తులో మనకి ఎరిగిన అవసరతలు ఉంటాయి. ఆ అవసరతని ముందుగానే మనం పసిగట్టి జాగ్రత్త పడి సేవింగ్స్ చేసుకోకపోతే గనక అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది మిత్రులారా. Now some people are unwise in putting all their saving money in some unsafe bank or private bank or something, and they lose everything. One day the bank goes bankrupt. There is no bank, there is no office, there is nobody there. You scratch your head saying, now what to do? I lost all my savings. So don't put all your eggs in the same basket. తర్వాత మనం గమనించాల్సిన ఇంకొక విషయం, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న సేవింగ్స్ అంతటినీ కూడా ఏదో ఒక ప్రైవేట్ బ్యాంక్లోనో, లేకపోతే ఏదైనా ఒక చిట్ ఫండ్లోనో, లేకపోతే ఇంకా ఏదో ఒక సంస్థలోనో పెట్టేసి ఏం చేస్తారంటే బాధకు గురేటువంటి పరిస్థితి తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ సంస్థ కనుక ఎత్తేసినా, లేకపోతే ఆ చిట్ ఫండ్ వాడు పారిపోయినా, లేకపోతే ఆ బ్యాంకు మూసేసి దివాలా తీసినా వీళ్ళు ఇక తలగొక్కుంటూ ఉంటారు, తలబట్టుకుంటూ ఉంటారు, అయ్యో 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 ఏడుస్తూ ఉంటారు. కాబట్టి మీ డబ్బంతా కూడా ఒకే చోట దాచిపెట్టడము, ఒకే బుట్టలో దాచిపెట్టడము అనేది జ్ఞానము కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. Don't invest in your money in bad banks. As much as possible, invest them, deposit them in government approved banks where there is a guarantee for your savings. మీ యొక్క డబ్బుల్ని ప్రైవేటు సంస్థల్లో కానీ, ప్రైవేటు బ్యాంకుల్లో కానీ, లేకపోతే రేపొద్దున్న చీట్ చేసేసి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది అన్న చోట మీరు పెట్టొద్దు. మీకు ఎక్కడ పెట్టాలంటే గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క ఆమోదించినటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి బ్యాంక్స్ లో మాత్రమే మీ డబ్బుని సేవ్ చేసుకోండి. Post office savings there, there are other government savings schemes there. You can, if you are very intelligent, very careful, you can buy blue chips company shares. I don't recommend that for most people, because you go to share market, you usually will burn your fingers because you are not an expert in it. Or you can,
put in fixed deposit for so many years. In so many years, the money will multiply. You can buy gold or you can invest in land. There are wise investment schemes. Be very careful. Use your wisdom. Consult with other people. మిత్రులారా, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ యొక్క డబ్బుని పోస్ట్ ఆఫీస్ బ్యాంకులో కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాంక్స్లో కావచ్చు, లేకపోతే గోల్డ్ కొంట విషయంలో కావచ్చు, ల్యాండ్ పర్చేస్ చేసే విషయంలో కావచ్చు, ఇలాగా మంచి మంచి వాటిలో మీరు జాగ్రత్తగా మీరు మీ డబ్బుని కేటాయించినట్లయితే, సద్వినియోగపరిచినట్లయితే మీరు చింతించాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ విషయంలో మోసపోకుండా ఉండటం కూడా చాలా అవసరం. డబ్బుని ఆదా చేసుకునే విషయంలో, పొదుపు చేసుకునే విషయంలో, సేవింగ్ చేసుకునే విషయంలో మోసపోకుండా ఉండటం కూడా చాలా అవసరం. Many government banks have, for example, schemes for children's education, cumulative. Every month you can deposit so much in 18 years. When the child becomes 18 years or get to college, you get every month so much money. You know, there are many schemes like that. You can invest in those schemes. But you be careful. Wisdom is the word for used for saving. Wisdom, practical wisdom. You need to know where your money will be safe and it will grow. అంటే ఇప్పుడు మీరు సేవింగ్ చేసే విషయంలో కీలకమైన పదం ఏంటంటే, ముఖ్యమైన పదం ఏంటి? విజ్డమ్, బుద్ధి కలిగి నడుచుకోవడం, తెలివిగా నడుచుకోవడం, బుద్ధిమంతుల్లాగా ఉండటం చాలా అవసరము. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉంటాయి మీ పిల్లలకు సంబంధించినవి. మీ పిల్లలకి 18 ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్ళకి మంచి అమౌంట్ వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా కొన్ని స్కీమ్స్ ఉంటాయి. అలాంటి వాటిని మీరు సద్వినియోగపరుచుకొని ఏది చేసినా, ఏం చేసినా జ్ఞానయుక్తంగా బుద్ధి కలిగి బుద్ధిమంతుల్లాగా మీరు ప్రవర్తించాలి తప్ప బుద్ధిహీనంగా ప్రవర్తించి మోసపోకూడదు, నష్టపోకూడదు అన్నదాన్ని మీరు దయచేసి గమనించాలి. Our time is up. It's going to be 10 o'clock. I was supposed to be at 8:30 to 9:30, but the fourth area is accounting. Accounting. That's also equally important, because without accounts, you will never know where your money went or where your money is. నాలుగో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. ఏంటంటే అకౌంటింగ్. అకౌంట్ అంటే మీ డబ్బు ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది, ఇవన్నిటి మీద మీకు అవగాహన ఉందంటే అకౌంట్స్ మెయింటైన్ చేయడం మీరు నేర్చుకోవాలి. If you going to live on budgeted expense, you have to have a proper records for everything you spend, everything you earn. Then only your budget can be made. మీరు ఎలా సంపాదిస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, వాటన్నిటికీ కూడా అవన్నీ రిసిప్ట్లు కానీ దానికి సంబంధించిన అన్ని కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. మీ దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. If you don't know how to account, you can talk with somebody who knows it. It's very simple. There is debit and credit, the money in your hand, money in the bank, and where to write all these things. You can learn it in one week. You can learn it. It's good to learn. Sometimes maybe a special class may be taken with an accountant or something, where people could be taught how to do it very simply for their own purpose. But you must learn how to write your accounts. ఈ అకౌంటింగ్ అనే దాని గురించి, లేదా అకౌంట్స్ మెయింటైన్ చేయడం, ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయడం అనే దాని గురించి మీరు ఎంత నేర్చుకుంటే అంత మంచిది. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్లు ఎవరైనా ఉంటే, లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు దాన్ని నేర్చుకోవచ్చు. పెద్ద విషయం కాదు. చాలా మీరు కొంచెం జాగ్రత్తగా ప్రయాసపడితే మీరు చక్కగా నేర్చుకోవడం మంచిది. The key word for accounting is proper accounts. Write it properly. Yeah. The debit column and the credit column, you should never confuse. What goes to the debit must be in the debit, what goes to the credit must be the credit. You should not confuse, because your account will never match. కాబట్టి ఈ అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు మనం ఈ డెబిట్స్, రుణాలు ఏదైతే ఉన్నదో, క్రెడిట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ రెండింటి విషయంలో మనం కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా వాటిని మనము మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఈ రెండిట్లో దీనికి కీ వర్డ్ ఏంటంటే
ప్రాపర్లీ అంటే సరైన రీతిలో లేకపోతే ఒక క్రమ పద్ధతిలో మనం దాన్ని మెయింటైన్ చేయాలి. Our Lord had a man assigned for handling money, Judas. Judas was a pretty smart fellow. That's why the Lord gave him that job. Now, he was not honest. That was a different matter, because the Lord had chosen him for a purpose. But the Lord had a system. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల్లో ఒక వ్యక్తిని మనీని హ్యాండిల్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదా. ఎందుకు ఇస్కరియోతు యూదాని ఏర్పాటు చేసుకున్నారు? ఇస్కరియోతు యూదా ఉన్న వాళ్ళకెల్లా చాలా స్మార్ట్, డబ్బుల విషయంలో చాలా స్మార్ట్. తను నిజాయితీపరుడు కాడు, అది ప్రభుకు కూడా తెలుసు. ఆయన ప్రభు ఆ వ్యక్తిని ఎన్నిక చేసుకున్న విషయంలో ప్రభుకు ఉద్దేశం ఉంది. కానీ అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనీని హ్యాండిల్ చేయడానికి ఇస్కరియోతు అని పెట్టడానికి కారణం ఏంటంటే, ఇస్కరియోతు యూదా చాలా స్మార్ట్ ఫెలో. You should never keep money, large amount of money in your hand. Keep only petty cash for essential necessities. Hello. Talent, you should have given it to the bank. I should have got my interest. What the Lord was saying, money should be put in circulation. It should never be put in a piggy bank, or it not to be put in buried somewhere, because buried money or money in the piggy bank is not going to bring increase. Little money put in the bank will have your interest at least. కాబట్టి మనము పెద్ద పెద్ద అమౌంట్ని ఇంట్లో పెట్టుకోకూడదు. అది మనం ఖాళీగా మనం దాన్ని ఉంచకూడదు. దానివల్ల మనకి నష్టం ఉన్నది, ప్రమాదం ఉన్నది. అంత మాత్రం కాదు, దాన్ని బ్యాంకులో పెట్టుకునేటది కనీసం మనకి వడ్డీ వస్తుంది, అది మనకి ప్రయోజనకరం. ప్రభు ఆ యొక్క ఒక 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 వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఏమన్నాడు? ఆయనకి నాణ్యం ఇచ్చినప్పుడు వాడు భూమిలో దాన్ని పాతి పెట్టేస్తే ప్రభు అని తిట్టాడు, చెడ్డదాసుడా, నువ్వు దీన్ని తీసుకెళ్లి సహకారుల దగ్గర పెట్టినా లేకపోతే బ్యాంకులో పెట్టిన మినిమం వడ్డీ అని వచ్చేది, నువ్వు అది కూడా రాకుండా వేస్ట్ చేసావని ప్రభు ఆ వ్యక్తిని తిట్టడం జరిగింది. Remember, in many of the parables, the Lord said, the rich man going abroad, calling his servants and giving them all 10 pounds, 10 pounds, 10 pounds, or 5, 2, and 1. And then when he came back, he called them and said, give me your accounts, what you do with my money. One came and said, 5 is made 10, 2 is made 4. So the master is demanding an account. The Lord wants people to be responsible and invest money wisely. That's a lesson the Lord is teaching us. ప్రభు ఒక ఉపమానం చెప్పారు. అందులో ఏంటంటే, ఆ యొక్క యజమాని తను ఒక పని నిమిత్తం దూరదేశం వెళ్తున్నప్పుడు ఒకటికి 10 నాణ్యాలు, ఒకటి 5 నాణ్యాలు, ఒకటి 2 నాణ్యాలు, ఒకటి 1 నాణ్యం ఇచ్చారు. ఆ యొక్క పని ఆయన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఎవరికైతే నాణ్యాలు ఇచ్చారో వాళ్ళని పిలిచి అకౌంట్స్ అడుగుతారు. ఏం చేసావు, నేను ఇచ్చిన 5 నాణ్యాలు, ఏం చేసావు 2 నాణ్యాలు, ఏం చేసావు 1 నాణ్యం అని ఆ యొక్క యజమాని లెక్క అడుగుతాడు. సో మన దగ్గర నుంచి కూడా దేవుడు లెక్క అడుగుతాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. The virtuous woman in Proverbs 31 is a good example of money management. She knew how to make money, she knew how to spend money, and she knew how to save money, and she knew how to account. You read that story, you will find all these things. She takes stock taking every 3 or 4 months to find out whether her business had been profitable. She was buying land, that's investing money. She was paying all her servants and others, that is spending money. She was bringing food from abroad, that's again spending money. So here is a woman who is making money, spending money, saving money, and accounting for money. సామెతలు 31లో కనుక మీరు చూసినట్లయితే గుణవతి అయిన భార్య గురించిన లక్షణాలు మనం చూస్తాం. ఆమె ఇంట్లో మరి దుస్తులు నేసి ఆమె డబ్బులు సంపాదిస్తూ ఉంది. ఆమె చేయగలిగినటువంటి పనులని చేసి ఆమె డబ్బు సంపాదిస్తూ ఉంది. తర్వాత ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆమె ఖర్చు పెడతా ఉంది.
తర్వాత చూసి బయట పొలం కొంటా ఉంది. తర్వాత ఇంట్లో ఉన్నటి పిల్లలకున్న అవసరాల నిమిత్తం ఆమె సేవ్ చేస్తూ ఉంది. తర్వాత అవన్నీ కూడా ఎక్కడి నుంచి అమౌంట్ వచ్చింది, ఎక్కడికి పోతుంది అన్నీ కూడా ఆమెకి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో నడతలన్నీ కూడా ఆమె బాగా ఎరిగింది. అంటే అక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఆమెకు తెలుసు. అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటే ఈ 4 విషయాల్లో గుణవతి అనే భార్య శ్రద్ధ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Well, brothers, my time is up. I have taken half an hour more. Forgive me. There's a lot more to say, but this is enough for time being. I briefly talked about earning or making money, spending money, saving money, and keeping accounts for money. I hope you will practice these things, start living on budgeted living. That will save you from a lot of trouble, and you will find that this is the most practical and blessed way of living. You may have many questions to ask me, but sorry, it's 10 o'clock. I have a class tomorrow morning. I need to take into consideration that also. And, such a big subject I was asked to cover in 1 hour. I tried my best, but I couldn't. Forgive me. But I hope what I shared will be a blessing to you. And I'll pray for wisdom on your part. Remember the 4 key words. Don't forget that. The key concepts. Okay? God bless you. Good night. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక అరగంట ఎక్కువసేపు తీసుకున్నాను. నన్ను క్షమించండి అని అబ్రహాం థామస్ గారు చెప్తా ఉన్నారు. అయితే వారికి ఇవ్వబడినటువంటి సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దాన్ని ఒక గంటలో డీల్ చేయడం అనేది జరిగే పని కాదు. అయినా కూడా వారు చెప్తా ఉన్నారు, నా బెస్ట్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అడగొచ్చు. కానీ ఇప్పటికి ఆల్రెడీ 10 o'clock అయింది. ఎర్లీ మార్నింగ్ అబ్రహాం థామస్ గారికి స్పెషల్ క్లాస్ ఒకటి ఉంది. దాని నిమిత్తం ఆయన మనకి Q&Aకి అందుబాటులో లేరని చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, మీకు ఈ 4 ఏరియాస్ గనక మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే, అంటే డబ్బును సంపాదించే విషయంలో నీతి అన్నది ఇంపార్టెంట్. అలాగే డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త అన్నది ఇంపార్టెంట్. సేవ్ చేసే విషయంలో మనం ఏంటంటే మనం సేవింగ్ చేసే విషయంలో ప్రాపర్గా బుద్ధి జ్ఞానం కలిగి ఉండడం, జ్ఞానం అనేది అవసరం. తర్వాత అకౌంట్స్ మెయింటైన్ చేసేలో మనము ప్రాపర్గా మెయింటైన్ చేయడం అవసరం, అనేది సరిగా మెయింటైన్ చేయడం అవసరం. ఈ 4 విషయాలు చెప్పారు. కీవర్డ్స్ కూడా చెప్పారు. అవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు మంచిగా బడ్జెటెడ్ లివింగ్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఆర్థికంగా మీరు స్వేచ్ఛ కలిగి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఎంతో సాధ్యత ఉందన్న విషయం మీరు దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Uncle. Thank you very much for giving your precious time to us. This class is... I'm happy. Yeah, I'm thankful to you. Yeah, this class is really wonderful, Uncle. You have said very practical things, really helpful to us. I hope our listeners will heed to this message and follow these guidelines, and they will have a wonderful freedom in financial matters. They may manage their money properly. So we hope so. Thank you very much, Uncle. Once again, we praise God. మన మధ్యలో మురళీధరన్ బ్రదర్ ఉన్నట్లయితే దయచేసి ప్రార్థన చేయవలసింది మనం చేస్తున్నాం.